కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 4 పథకాల అమలు విషయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా అని నిలదీశారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ నయవంచనను క్షమించరని అన్నారు. ఎంతసేపు కేసీఆర్ను తిట్టడం తప్ప రేవంత్ను పాలన చేత కాదన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడనమని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేషన్ కార్డు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు పథకాలను మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్ గా తీసుకుని 4 పథకాలను అమలు చేస్తామన్న భట్టి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలానికి ఒక గ్రామంలోనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పంచారా అని ఎక్స్ వేదికగా భట్టిని నిలదీశారు కేటీఆర్. మహబూబ్ నగర్ లో పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పట్టించుకోలేదని సీఎం రేవంత్ అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తడి బట్టలతో ఇద్దరం కలిసి కురుమూర్తి గుడికి పోదాం వస్తావా అని సవాల్ విసిరారు. ఎంతసేపు కేసీఆర్ ను తిట్టుడు తప్ప రేవంత్ కు పాలన చేత కాదన్నారు హరీష్. ముఖ్యమంత్రి గారు మీ దేవుడు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పోరా కురుమూర్తి దేవుడు అనేది నువ్వురా తడిబట్టలతో, నేను కూడా తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గుడికి ఎవరు నిర్లక్ష్యం చేసి. జనగామ జిల్లా ఎర్రగుంటలో బీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీ చార్జ్ ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. లాఠీలు విరిగేలా, రక్తాలు వచ్చేలా పోలీసులు విరుచుకుపడడం దారుణమన్నారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా పీడనమన్నారు. సమస్యలు పరిష్కరించడంలో విఫలమై ప్రశ్నించిన ప్రతి ఒక్కరిపై అణచివేత రాజకీయాలు చేస్తుందని ఎక్స్ లో పోస్టు చేశారు. 4 పథకాల అమలు కార్యక్రమం అంతా బోగసే అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. గ్రామ సభలన్నీ ఒక ప్రహాసనంగా మార్చారని అన్నారు. పైరవి చేసుకున్న వారికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు జగదీష్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమాలంతా కూడా బోగసే. వాస్తవానికి నిన్నటి వరకు లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదని చెప్పి ప్రకటించారు. గ్రామ సభలు అనేవి గతంలో ఎప్పుడైనా సరే పథకాల లబ్ధిదారుల ఎంపిక కొరకే గ్రామ సభలు సాగేది. గ్రామ సభ ఉద్దేశమే అది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్పర్సన్ సుహాసిని రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొత్త స్కీమ్ సర్టిఫికెట్స్ పంపిణీలో గ్రంథాలయ చైర్పర్సన్ మాట్లాడుతుండగా ఎమ్మెల్యే సునీత మైక్ తీసుకునేందుకు యత్నించారు. కుర్చీల కోసం కాంగ్రెస్ నేతలు కొట్లాడుతున్నారని ఎమ్మెల్యే కామెంట్ చేశారు. దీంతో గొడవ జరిగింది. చాలా సంతోషం తల్లి, మీ అందరు కూడా ఎంతసేపు వెయిట్ చేసినందుకు. ఎందుకంటే ఇక్కడ కుర్చీల పోరాటాలు జరుగుతున్నాయి.